పొందిన చరిత్ర నాగర్ కర్నూలు బెమ్మెర గ్రామంలో జరిగినది, ఒక కుమ్మెర గ్రామంలో జరిగింది. ఒక పేద వర్గాలు కాబట్టి అంటే వీళ్ళకి దిక్కుమొక్కు ఉండరు, వీళ్ళదేంద్ర అనేది రెడ్డి ఆధిపత్యం ఎక్కడుంది అని చాలా మంది అంటారు కదా. మేము అందరిని అంటలేం, రెడ్డిలలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ 8 మంది ఆధిపత్యానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా శిక్షించాలి. లేకపోతే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్త ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఎందుకంటే పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డీసీపీ గారు అంటారు మేము ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఇంకెప్పుడు 8 మందిని అందులో చేర్చాలి, అది దాన్ని పూర్తిగా దర్యాప్తు జరగాలి. హత్యా కేసు కసబుగాడు ఏదైతే కసబుగాడు బాంబులు పెట్టి పేలిస్తే ఎంత దుర్మార్గమో అంతకన్నా ఎక్కువ దుర్మార్గులు 8 మంది. మొత్తం ఈ ఘటన వైపు చూస్తా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఈ ఘటన గురించి ఇప్పటి వరకు మతం కూడా వేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు. నేను అందుకే ఏమంటున్నా, ముఖ్యమంత్రి స్పందించాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి సొంత జిల్లా కదా, ముఖ్యమంత్రికి సంబంధించిన సామాజిక వర్గం కదా, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు దీనిపైన ఎందుకు వేయరు? సిట్ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? వేయర్రి. ఎన్ని రోజులు కావాలి మీకు? పనికి మాలిన దానికేమో కేసీఆర్ మీద సిట్ వేస్తా, లేకపోతే ఇంకోని మీద సిట్ వేస్తా. నేనేమంటున్నా, మీరు ఇమ్మీడియట్ ఇది పెద్ద చర్య, ఇంత దుర్మార్గమైన చర్య, ఇంతమంది జనాల మధ్యలో ఒక కులాన్ని వివక్షత చూపి ఒక అమ్మాయిని చంపేసిర్రు, మర్డర్ చేసిర్రు. ముఖ్యమంత్రి గారి పైన మాకు నమ్మకం ఉన్నది. వారిని 8 మందిని కఠినంగా శిక్షించాలి. జీవిత కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునే విధంగా చర్యలు ఉండాలి తప్ప మేమేదో ఎఫ్ఐఆర్ చేసినాము, వాడు 10 రోజుల్లో బెయిల్ తెచ్చుకున్నాడంటే మేము ఊకోము. వాళ్లకు కఠినమైన మర్డర్ కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే మర్డర్ జరిగింది కదా, వాడు తొక్కితేనే చనిపోయింది కదా చిన్న పాప. అంటే పసికందు పైన కూడా ఇంత కూడా జాలి లేకుండా చంపినంటే ఎంత దుర్మార్గులు అండి వాళ్ళు. ఈ భారతదేశ చరిత్రలో కూడా ఉందా? జలీనా వాలాబాగ్లో వాడు చంపిన బ్రిటిష్ వాడు, తర్వాత వీడే చంపిన అంత ఘోరంగేడు. అంత తెలిసి చంపడం అంటే ఎంత పాప చర్య. ఇక్కడ సర్పంచ్ దాడి చెప్పించారంటూ బాధితులు చెప్తా ఉన్నారు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ కూడా కంప్లైంట్ లో ఆయన పేరు లేదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఒకటి ఉందండి. ఆ రోజు దాడి జరిగిన రోజు ఏదో వచ్చి అరిబరిగా ఒక కంప్లైంట్ రాసిపోయారు, అదే చెప్తారు తప్ప తర్వాత డీటెయిల్ ఇచ్చిన కంప్లైంట్ గురించి ఎందుకు చర్చిస్తలేరు వీళ్ళు? ఇప్పుడు డీసీపీ గారు కాదు, మీరు అడిగిన ప్రశ్న పైన కూడా మేము అందరం కలిసి డీసీపీ గారి దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని మేము నోటిఫై చేస్తుంటారు. మేము ఏమంటున్నాం, మీరు వాళ్ళపైన హత్యా కేసు పెట్టి వాళ్ళని 8 మందిని రిమాండ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరెవరు వాళ్ళ బంధువులు వచ్చారు, పక్క ఊరికెళ్ళి ఎవరు వచ్చారు, ఆ ఊర్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు. ఇంకోటి, ఓ పిల్లవాడు మంచి వీడియో తీస్తే ఆ పిల్లవాడిని ఫోన్ గుంజుకొని ఆ వీడియో డిలీట్ చేసి వాడిని భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ చర్చ జరగాలి. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే మసూన్ రెడ్డి గారు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, వారి కొడుకు సతీష్ రెడ్డి గారు కావచ్చు, వారికి కఠిన శిక్ష వేయాలి. లేకపోతే ఖచ్చితంగా ప్రజాకోర్టులో మేమే శిక్ష చేయాల్సిన పరిస్థితి. గతంలో కూడా నల్గొండలో ఒక బీసీ